మైనారిటీ తీరకుండా ఉన్నటువంటి పిల్లల ప్రేమలు, పెళ్ళిళ్ళ గురించి ఓ పక్కన చర్చ నడుస్తోంది. చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు టీనేజ్ లవ్‌ల గురించి. ఇంకో పక్కనొచ్చేటప్పటికి సెల్ ఫోన్‌ల కంట్రోలు అంటూ 16 ఏళ్ల లోపు వాళ్ళకి కర్ణాటక ప్రభుత్వం అంటే ఆ మధ్యన లోకేష్ గారు ప్రస్తావించారు. ఇప్పటికే 2, 3 దేశాల్లో అమలవుతుంది. దాన్ని మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పరిశీలిస్తున్నామని లోకేష్ గారు చెప్తే ఈలోపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో అనౌన్స్ చేసి పడేసి అక్కడ 16 ఏళ్ల లోపు నిషేధం అన్నారు. ఇక్కడ 13 ఏళ్ల లోపు నిషేధిస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు. కానీ కంట్రోల్ చేయడం మనకు సాధ్యమా? మన ఇంట్లో సెల్ ఫోన్‌ని ఇస్తున్నది తల్లిదండ్రులు. ఒకటో ఏడు పిల్లలకి ఇదివరకు ఆడించేటప్పుడు చిన్నప్పుడు అమ్మా నాన్నలే గుర్రాలయ్యేవాళ్ళు, లేకపోతే గనక ఏనుగులయ్యేవాళ్ళు. ఈపు మీద ఎక్కించుకుని మోకాళ్ళ మీదన దేకినటువంటి రోజులు, వాళ్ళని తీసుకెళ్ళి ఆడించిన రోజులు, రోడ్డు మీదన ఆడిచ్చిన రోజులు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. పోయి వీళ్ళు ఇద్దరు ఉద్యోగాలో లేకపోతే అసలు బద్ధకమేసినో ఉంటే సెల్ ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారు పిల్లలకి ఏ వ్యాపకం లేకపోతే గనక ఆ సెల్ ఫోన్‌లకి అలవాటు పడుతున్నారు. అది తీయడానికి తల్లిదండ్రులు ఇష్టం లేకుండా ప్రభుత్వాలు ఆపగలుగుతాయా? దాంట్లో ఏమన్నా సెల్ ఫోన్‌లో ఏజ్ రాస్తారా? తల్లి పేరుతో నడుస్తది ఫోను. తండ్రి పేరుతో నడుస్తది ఫోను. వీళ్ళు వాడుకుంటారు. ముందు మనం మోటివేట్ చేయాల్సింది వాళ్ళని. సిగరెట్టు, మద్యం గనక పైన ఆరోగ్యానికి హానికరం అని రాసినా తాగుతున్నట్టే ఉంటదిది.